హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి డైరెక్ట్గా మీకు సెలక్షన్ చేసి జాబ్ కల్పించే విధంగా ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ యొక్క జాబ్స్కి కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే వితిన్ 15 డేస్లోనే మీరు జాబ్లో అయితే చేరొచ్చు. అండ్ జాబ్ పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రం హైదరాబాద్లోనే జాబ్ పోస్టింగ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. 32,000కి పైగానే శాలరీ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ కూడా అవకాశం అనేది కల్పిస్తున్నారు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా చెప్తాను. సో లేటెస్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఒక అప్డేట్స్ అయితే ఇస్తున్నాను కాబట్టి తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. చిన్న ఇంపార్టెంట్ అప్డేట్, ఈ యొక్క మ్యాటర్ ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో సో మీకోసం మన ఛానల్ తరపున ఆర్కే లాజిక్స్ యాప్లో ఏంటి అంటే మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన యాప్లో ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు ఏ కోర్స్ తీసుకున్నా సరే జస్ట్ 999కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇందులో బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, రైల్వే అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫుల్ కోర్సెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత మీకు ఇక్కడ క్లాసెస్ అయితే ఉన్నాయి. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి కంటెంట్ అనేది చెక్ చేయండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ మినీరత్నవన్ కంపెనీ అయినటువంటి మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ మిదాని అనేటువంటి యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. సో మీకు ఇక్కడ వాక్ ఇన్ ఇంటర్వ్యూ సెలక్షన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్ని అయితే భర్తీ అయితే చేస్తున్నారు. సో ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి వివిధ రకాల ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. మీకు 1 by 1 ఆ పోస్టుల డీటెయిల్స్ అన్నింటిని కూడా చెప్తాను. సో కాబట్టి వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం అయితే చేయండి. ముందుగా మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ వాకిన్ డేట్స్ అనేవి మెన్షన్ చేస్తారు. సో ఈ వాకిన్ డేట్స్ వచ్చేసరికి ఏంటి అంటే September 8th and 9th, 10th డేట్స్లో ఉన్నటువంటి అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి మెటాలర్జీ విభాగంలో 20 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ క్యాస్వర్గా వేకెన్సీస్ ఇచ్చారు. అలాగే అసిస్టెంట్ వేకెన్సీసే మెకానికల్ విభాగంలో 14 ఉన్నాయి. ఎలక్ట్రికల్ విభాగంలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇక్కడ క్యాస్వర్గా కూడా వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకి మీకు లెవెల్ 4th ప్రకారం 32,000కి పైగా శాలరీ వస్తుంది. 18 నుంచి 35 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మెటాలర్జికల్ లేదా మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ ఈ యొక్క విభాగాల్లో మినిమం మీరు 60% ఆఫ్ మార్క్స్తో డిప్లొమా అనేది కంప్లీట్ చేస్తే ఈ యొక్క పర్టికులర్ డేట్స్లో మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ 11th September థర్స్డే రోజు అసిస్టెంట్ కెమికల్ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి, 2 వేకెన్సీస్. సో దీనికి సంబంధించి కూడా క్వాలిఫికేషన్ ఏంటి అంటే బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు, లేదు అంటే డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. 32,000 శాలరీ ఉంటుంది. 35 years వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. సో దీంతోపాటు మీకు గవర్నమెంట్ ఆఫ్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. అంటే క్యాస్ట్గా కూడా వేకెన్సీస్ ఉన్నాయి కదా, ఓబీసీ వాళ్ళకి +3 years యాడ్ చేసుకోండి దీనికి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు +5 years అయితే యాడ్ చేసుకోండి. మీకు గవర్నమెంట్ ఆఫ్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి. అండ్ ఇక్కడ నెక్స్ట్ మనకి 11th September అయిపోయిన తర్వాత 12th September అండ్ 15th September అండ్ 16th and 17th Septemberలో మీకు వరుసగా ఇక్కడ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇవి వచ్చేసి ఏ పోస్టులకి అంటే అసిస్టెంట్ ఫిట్టర్, అలాగే అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, అసిస్టెంట్ టర్నర్ అండ్ అసిస్టెంట్ వెల్డర్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి మీకు లెవెల్ 2 ప్రకారం 29,800 శాలరీ వస్తుంది. 18 నుంచి 30 years వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. సో దీంతోపాటు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సితో పాటు మీరు ఐటీఐ అనేది పాస్ అయి ఉండాలి. దాంతోపాటు ఎన్ఈఎస్సి అంటే నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి అని చెప్పేసి అది ఇచ్చారు. సంబంధిత విభాగంలో అంటే మీరు ఎలక్ట్రీషియన్ కానీ, టర్నర్ కానీ, వెల్డర్ కానీ, ఫిట్టర్ కానీ ఈ యొక్క విభాగాల్లో
10థ్తో పాటు ఐటీఐ క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో వీటికి సంబంధించి ఇక్కడ మనకి ఉన్నటువంటి పోస్టులన్నింటికి కూడా సెలక్షన్ వచ్చేసి ఎలా చేస్తారంటే పర్టికులర్ డేట్స్లోనే మీకు రిటర్న్ టెస్ట్ పెడతారు. దాని తర్వాత థియరీ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి సో నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. టోటల్గా మనకి 38 పోస్టులు ఉన్నాయి కదా. సో ఇందులో మనకి 38 పోస్టులకి సంబంధించి ఇందులో ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి కూడా పోస్టులు ఉన్నాయి. అండ్ అలాగే మిగతా ఉన్నటువంటి పోస్టులకి సంబంధించి కూడా అన్ని రకాల కేటగిరీల వాళ్ళకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించడం అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి ఇనీషియల్గా కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. ఇనీషియల్గా 1 ఇయర్ ఉంటుంది. ఆ యొక్క కాంట్రాక్చువల్ పీరియడ్ అనేది ఇంకా మీకు అప్ టు 3 ఇయర్స్ వరకు కూడా ఎక్స్టెండ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఇంకా ఎక్స్టెండ్ కూడా అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు పిఎఫ్కి సంబంధించి అవ్వచ్చు, లీవ్స్, మెడికల్ బెనిఫిట్స్కి సంబంధించి అవన్నీ కూడా మీకు ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకి వాక్-ఇన్ సెలక్షన్ ప్రాసెస్ కాబట్టి సో మీరు మన హైదరాబాద్లో ఉన్నటువంటి మిదాని కార్పొరేట్ ఆఫీస్ ఆడిటోరియం, కంచన్బాగ్, హైదరాబాద్ 500058 ఈ లొకేషన్కి మీరు పర్టికులర్ డేట్స్లో మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇంటర్వ్యూకి వెళ్ళేటువంటి క్యాండిడేట్స్ మీరు కంపల్సరిగా ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు మీ యొక్క జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, టెస్టిమోనియల్స్ అంటాం. సో జిరాక్స్ కాపీస్ ఒక సెట్ అనేది కంపల్సరీగా తీసుకుని వెళ్ళాలి అని చెప్పేసి ఇచ్చారు. సో ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ లేదా బర్త్ సర్టిఫికేట్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ సపోర్ట్ కోసం క్యాస్ట్ సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అండ్ ఐటీఐ వాళ్ళు ఐటీఐ సర్టిఫికేట్, డిగ్రీ వాళ్ళు డిగ్రీకి సంబంధించి, డిప్లొమా వాళ్ళు డిప్లొమాకి సంబంధించి సో ఇవన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే మీరు రీసెంట్గా దిగినటువంటి 2 రీసెంట్ కలర్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ని కూడా మీరు వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళే రోజు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ విల్ బీ డన్ ఇనీషియల్లీ ఫర్ ఆల్ ది క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మొత్తం అందరికీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఒకేసారి జరుగుతుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు పర్టికులర్గా డేట్స్ అనేవి మెన్షన్ చేస్తారు, జాయినింగ్ డేట్స్. ఆ జాయినింగ్ డేట్స్లో మీరు డైరెక్ట్గా మీరు జాయినింగ్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో కాబట్టి మనకి ఇక్కడ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఇంటర్వ్యూకి అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అదే రోజు మనకి సెలక్షన్ ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. సెలక్షన్ ప్రాసెస్లో మీకు ఏదైతే టెస్ట్ పెడతారో అది మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. హైదరాబాద్లో ఉన్నటువంటి మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఈ యొక్క ప్రాజెక్ట్ అసిస్టెంట్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీ కనుక ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మాత్రం ఈ యొక్క పర్టికులర్ డేట్స్లలో 8th సెప్టెంబర్ నుంచి 17th సెప్టెంబర్ లోపు మనకి ఇచ్చినటువంటి లొకేషన్కి ఇంటర్వ్యూకి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. మనకి ఇక్కడ టైమింగ్స్ కూడా మెన్షన్ చేస్తారు. మార్నింగ్ 8 AM నుంచి 10:30 AM లోపు మీరు ఇక్కడ లొకేషన్లో అయితే ఉండాలి. సో అన్నీ కూడా రెడీగా పెట్టేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఇంకా మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.